తెలంగాణలో ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనేటటువంటి అహంకారంతో పోలీసులను వాడుకొని అదేవిధంగా చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసే విధంగా చాలా మున్సిపాలిటీల్లో గొడవలు చేసి వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకున్నా మెజారిటీ రాకున్నా ఎలాగైనా అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అరాచకాలు దుర్మార్గాలు చేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా కేతంపల్లి మున్సిపాలిటీ. 13వ తేదీ నాడు మా కౌన్సిలర్లు గెలిస్తే 16వ తేదీ నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికుందని మా వాళ్ళందరూ భద్రాచలం పోతే భద్రాచలంలో మా శిబిరంపై మా వాళ్ళు ఎక్కడైతే నందిని హోటల్ ఉంటున్నారో అక్కడ 8 వెహికల్స్లో కాంగ్రెస్ వాళ్ళు 2 వెహికల్స్లో పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చెదరగొట్టేటటువంటి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేసి నేను భద్రాచలం పోయి వారిని తీసుకొని వచ్చి 14వ తేదీ 15వ తేదీ కేతంపల్లిలోని మా నివాసంలో వారిని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు మేమంతా కూడా మున్సిపల్ కౌన్సిల్కు చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నికకు బయలుదేరిన క్రమంలో ఇన్ టైంకి మేము కౌన్సిల్ హాల్కు పోకుండా అడ్డంకులు సృష్టించి పోలీసులు సుమారు 900 మంది పోలీసు బందోబస్తు పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలోకి పోయి నానా బీభత్సం సృష్టించి ఆ రోజు ఎన్నికను వాయిదా వేయించారు. 16వ తేదీ నాటి నుండి 17వ తేదీ 17వ తేదీ నాడు కూడా మేము ఇన్ టైంకి పోయే ప్రయత్నం చేస్తుంటే కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర మా 21వ వార్డు కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత గారి అత్తగారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మా కౌన్సిలర్లందరూ నాపి ఒక ఎఫ్ఐఆర్ ఫేక్ కంప్లైంట్ పట్టుకుని వచ్చి ఒక ఎఫ్ఐఆర్ చూపించి మమ్మల్ని ఆ రోజు కూడా నిలువరించే ప్రయత్నం చేసింది. కానీ మా కౌన్సిలర్ గారు చాలా స్పష్టంగా పోలీసులను నిలదీసింది. అసలు మా అత్తకు చదివే రాదు, ఆమె కంప్లైంట్ ఎట్లా రాసింది, మా అత్త సంతకమే పెట్టది, ఆమె సంతకం ఎట్లున్నది ఇడా అని చెప్పి నిలదీస్తే పోలీసు వాళ్ళు నీళ్ళు మింగారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పోలీసు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయారు. అయినప్పటికీ కూడా నేను కోవలక్ష్మి అక్క మా ఎమ్మెల్యే ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్కి వచ్చారు. అక్కడికి మేము పోలీసులతో గట్టిగా మాట్లాడి మా 14 మంది కౌన్సిలర్లను హాల్కి పంపించాం. మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్కి పోనీయాలే 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. అదే మంత్రి వివేక్ గారి కాన్వాయ్ని కానీ 100 మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని వాళ్ళు కౌన్సిల్ హాల్ వైపు అలో చేశారు. దాన్ని మేము ప్రశ్నించినందుకు మా మీద లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళదాడి చేశారు. మేము కేవలం 25 మంది ఉంటాం అక్కడ కేతంపల్లి ఆర్ఓబి దగ్గర, వాళ్ళు మాత్రం 500-600 మంది మా మీద రాళ్ళదాడి చేశారు. తర్వాత కౌన్సిల్ హాల్లో మా కౌన్సిలర్ల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మహిళా కౌన్సిలర్లను అబ్యూజ్ చేయడం, వాళ్ళని తాకరని చోట తాకడం, మంత్రి గారు అయితే స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే గొడవ చేసి నానా గలాటా సృష్టించి ఆ రోజు 17వ తేదీ నాటి ఎన్నికను వాయిదా వేయించి ఒక 25 మంది మీద నాతో సహా మా కోలక్ష్మక్కతో సహా 25 మంది మా నాయకులు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు పంపించారు. ఆదిలాబాద్ జైల్లో నన్ను 16 రోజులు ఉంచారు. మా వాళ్ళని కూడా కొన్ని రోజులు ఉంచారు. ఇంకా కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం హైకోర్టు నుండి. అంటే ఒక రావణ కాష్టంలాగా ఆ ప్రాంతాన్ని మొత్తం తయారు చేసి దాన్ని ఒక పోలీసు రాజ్యంలాగా మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి వివేక్ గారు అడుగడుగున అడ్డంకులు సృష్టించి 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేసి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్న మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎట్లనే చేసి చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని చాలా కుట్రలు చేసింది. మా ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామనడం, బ్లాంక్ చెక్కులు ఇస్తామనడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే 11th వార్డు మా కౌన్సిలర్ భూమగౌడ్ గారి ఇల్లు 30 సంవత్సరాల నుంచి సింగరేణి స్థలంలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి సింగరేణి అధికారులు దాన్ని కూలగొట్టడం, మా గ్యాస్ నాన్నని ఇంకో కౌన్సిలర్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకు బంధువులకు ఫోన్లు చేసి రకరకాల ఆఫర్లు ఇవ్వడం, ఇట్లా నానా ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్లు చెక్కు చెదరకుండా మేము కలిసి పోటీ చేసినాం. ప్రజలు మాకు తీర్పు ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఇవాళకి ఎగ్జాక్ట్లీ 51వ రోజు 51 రోజులుగా వాళ్ళు ఏకతాటి మీద నిలబడి
ఊరికి దూరంగా కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా వారు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఊరికి దూరంగా ఉగాది పండుగ లేదు, హోలీ పండుగ లేదు, శ్రీరామనవమి లేదు, కుటుంబ సభ్యులకు 51 రోజుల పాటు వాళ్ళు దూరం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏమాత్రం కూడా భయపడకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మేము కేతన్పల్లి చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, కేతన్పల్లి వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ మేము ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి వారు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు 14 మంది కౌన్సిలర్లు. వారికి హృదయపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అసాధారణమైనటువంటి సంఘటన. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి సంఘటన చాలా అరుదు. ఏకతాటి మీద వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం 2 సార్లు ఎన్నిక వాయిదా వేసి ఫిబ్రవరి 16, 17వ తేదీ వాళ్ళు ఎన్నిక పెట్టకుండా ఉంటే మేము హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 4 వారాల లోపల 3 వారాల లోపల ఎన్నిక కంప్లీట్ చేయండి, ఇఫ్ ఎనీథింగ్ నెసెసరీ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ వీక్ అన్నది. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మొన్నటిదాకా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఫైల్ పంపించాలి. యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కంకరెన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు మొండిగా ఉంటే మళ్ళీ మేము కోర్టుకు కూడా పోతామని చెప్పి గట్టిగా మాట్లాడితే ప్రెస్ మీట్ పెడితే తప్పనిసరి పరిస్థితులలో మొన్న 2వ తేదీ నాడు, 2వ తేదీ కంటే ముందు, 2వ తేదీ డెడ్లైన్ కాబట్టి ఏప్రిల్ 2, దానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఎలక్షన్ కమిషన్కు ఫైల్ పంపితే ఎలక్షన్ కమిషన్ మొన్న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈరోజు ఎన్నిక ఉంది. సో ఈరోజు ఎన్నిక కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ వార్తలు వస్తూ ఉన్నాయి మీ టీవీలలోనే, నాకు చెప్తా ఉన్నారు ఏదో 600-700 మంది పోలీసులతో బందోబస్తట, మొత్తం ఆ ఏరియానంతా పోలీస్ క్యాంపు చేసిరట, పెద్ద ఎత్తున 3 కిలోమీటర్ల పరిధిలో అసలు 3 కంటే 2 కంటే ఎక్కువ కనబడొద్దని చెప్పి రకరకాల 163 BNSS యాక్ట్ అని చెప్పి పెట్టి ఏవో మళ్ళీ డ్రామాలు చేస్తున్నారట. అయినా కూడా నేను ఇవాళ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, పోలీసు యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, ఈ రోజైనా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గుర్తెరిగి దాన్ని గౌరవించి ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేయకుండా ఈ రోజైనా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా జిల్లాధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికే పెద్దలు కేసీఆర్ గారు ఇటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించి పరిశీలకులుగా, బాధ్యులుగా మా సీనియర్ నాయకులను పంపించినారు. ఇబ్రాహీంపట్నంకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కృష్ణారావు గారు, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మా గంగుల కమలాకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, నారదాస్ లక్ష్మణరావు గారు, మా కరీంనగర్ జిల్లా నాయకులు, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి జోగు రామన్న గారు, అనిల్ జాదవ్ గారు వారిని అసైన్ చేసినారు, వాళ్ళకి టాస్క్ అసైన్ చేసినారు. సజావుగా ఎన్నిక జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పినారు. కాబట్టి మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికకు సంబంధించి బాధ్యతలు తీసుకొని సజావుగా ఎన్నిక జరిగే విధంగా మాకు అండగా ఉండడానికి వస్తున్నటువంటి గంగుల కమలాకర్ గారికి, నారదాస్ లక్ష్మణరావు గారికి, మిగతా పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నమ్ముతున్న బలంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా పనిచేయరు, అధికారులుగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా పోలీసులు కానీ, మంచిర్యాల జిల్లా అధికారులు కానీ ఇప్పటికైనా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా కాకుండా V6 వెలుగు ఛానల్ గారు, కొప్పులీశ్వర్ గారు, నారదాస్ లక్ష్మణరావు గారు, మా కరీంనగర్ జిల్లా నాయకులు, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి జోగు రామన్న గారు, అనిల్ జాదవ్ గారు వారిని అసైన్ చేసినారు, వాళ్ళకి టాస్క్ అసైన్ చేసినారు. సజావుగా ఎన్నిక జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పినారు. కాబట్టి మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికకు సంబంధించి బాధ్యతలు తీసుకొని సజావుగా ఎన్నిక జరిగే విధంగా మాకు అండగా ఉండడానికి వస్తున్నటువంటి గంగుల కమలాకర్ గారికి, నారదాస్ లక్ష్మణరావు గారికి, మిగతా పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నమ్ముతున్న బలంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా పనిచేయరు, అధికారులుగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా పోలీసులు కానీ, మంచిర్యాల జిల్లా అధికారులు కానీ ఇప్పటికైనా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా కాకుండా V6 వెలుగు ఛానల్ దాంట్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా, వెలుగు పేపర్ V6 ఛానల్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా అధికారుల లెక్క పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు 12:30కు
చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉన్నది. సో ఆల్రెడీ ప్రమాణ స్వీకారం మొన్ననే జరిగిపోయింది ఫిబ్రవరి 17వ తేదీ నాడు. కాబట్టి 12:10కి 12:20కి అట్లా మా కౌన్సిలర్లు లోపలికి పోతారు. సో వీళ్ళు మా ఇంటి నుంచి కౌన్సిల్ హాల్కు సజావుగా పోయేటట్టుగా, లోపల ఎన్నిక కూడా సక్రమంగా జరిగేటట్టుగా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటే సహకరిస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా.